నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెల్కిజేద గాంధీ. మనం ఈ రోజు ఒక పవిత్రమైన ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. రమదాన్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించే నెల. కానీ రమదాన్ ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒక క్రొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. రమదాన్ ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన నెల. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల. ఈ నెల మొత్తం ముస్లింలు ఉపవాసం చేస్తారు, ప్రార్థనలు కూడా చేస్తారు, పుణ్య కార్యాలు మరియు దాన ధర్మాలు కూడా చేస్తారు. ఇస్లాం గ్రంథమైన ఖురాన్ ఈ పవిత్రమైన నెలలోనే ప్రవక్త మహమ్మద్ వారికి కనిపించిందని విశ్వసిస్తారు. సరిగ్గా క్రీస్తు శకం 610 రమదాన్ నెలలో గబ్రియల్ అనే దేవదూత ప్రవక్త మహమ్మద్ వారికి మొట్టమొదటిసారిగా ఖురాన్ మాటలు తెలియజేసినట్లుగా విశ్వసిస్తారు. ఇక రమదాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రమదాన్ ఉపవాసం కేవలం ఫిజికల్ గా కంట్రోల్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇది స్పిరిచువల్ స్వచ్ఛత, సహనం, సేవాభావం కోసం పాటించేది. ఇది మనల్ని అదుపులో ఉంచేందుకు, ఇతరుల బాధను అర్థం చేసుకోవడానికి మరియు మానవత్వాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. రమదాన్ అనేది ముస్లింలకు పవిత్రమైన నెల మాత్రమే కాదు, మానవ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇండియన్ ఫెస్టివల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.